హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కార్లో ఎవడేం చేసినా కూడా చట్టం వాళ్ళ చుట్టమైపోతుంది. అవతల వాళ్ళు ఎంతటోళ్ళైనా కూడా ఎంతటి బాధితులైనా కూడా వాళ్ళకు న్యాయం జరగదని నిరూపించిన ఘటన తిరుమల వేదికగా పవిత్ర పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రం దగ్గర జరిగిన ఘటనలో రాష్ట్రం మొత్తం చూసింది కదా. లక్ష్మి అనే మహిళ, ఆమె మీద రెడ్ ట్యాగ్ వేసి ఇక వైసీపీ అనే ముద్ర వేసిండ్రు. ఆమె బాజాప్తా ఎవిడెన్సెస్ అన్నీ చూపించి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే సదరు జనసేన నేత కిరణ్ రాయల్ మీద కేసు నమోదు కాలే, కానీ ఈమె మీద పెట్టిన కేసు మాత్రం పోలీసులు తీసుకొని నమోదు చేశారనమాట. కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిపై కేసు పంతం నెగ్గించుకున్న జనసేన నేత ఒత్తిడి తట్టుకోలేక నమోదు చేసిన పోలీసులు. ఒత్తిడేంది తట్టుకోలేక కేసు నమోదు చేయడం ఏంది? ఇప్పుడు సరే, లక్ష్మి మీద కిరణ్ రాయల్ ఎట్లాంటి ఎవిడెన్సెస్ ఫైల్ చేసిందన్న తర్వాత ఆమె మీద కేసు నమోదు చేయడం చట్ట ప్రకారం న్యాయమే అనుకుందాం. మరి కిరణ్ రాయల్ మీద కూడా అంతకు మించిన ఆరోపణలతో ఆఖరికి కిరణ్ రాయల్ స్వయంగా ఆ లక్ష్మికి ఫోన్ చేసి నీ బిడ్డలను నీ పిల్లలను నిన్ను నరికి పారదొబ్బుతా అని చెప్పి మాట్లాడిన ఎవిడెన్సెస్ సోషల్ మీడియాలో ట్రోల్ అయినాయి కదా. మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే అంతే, చట్టం మన జనసేనకు టీడీపీకి ఒకలాగా పనిచేస్తుంది, అవతల వాళ్ళకి ఇంకొకలాగా పనిచేస్తుంది అనమాట. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలైన లక్ష్మిపై తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉంటున్న కిరణ్ రాయల్ ఇచ్చిన ఫిర్యాదుపై టి లక్ష్మి, పసుపులేటి సురేష్ మరికొందరిపై తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవింద్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో లక్ష్మికి ఇవ్వాల్సిన 35 లక్షలు ఇచ్చేసినప్పటికీ ఇంకా 90 లక్షలు ఇవ్వకపోతే పరువు నష్టం దావా వేస్తానని బెదిరిస్తున్నట్టు పేర్కొన్నారు. తిరుపతికి చెందిన పసుపులేటి సురేష్తో కలిసి మార్ఫింగ్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రసారం చేయిస్తోందన్నారు. ఆమె వల్ల తన కెరీర్ దెబ్బతినడంతో పాటు మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారని, చట్ట ప్రకారం ఆమెతో పాటు ఆమెకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. దీనిపై తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవింద్ కేసు నంబర్ 69/2025 కింద 308/3, 351/2, రెడ్ విత్ 3/5, బిఎన్ఎస్ యాక్ట్ అండ్ 66D ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు. పంతం నెగ్గించుకున్న కిరణ్ రాయల్. ఇక లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కిరణ్ రాయల్పై గురువారం కేసు నమోదు కావడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేయాలని గురువారం అర్ధరాత్రి వరకు కిరణ్ రాయల్ పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. పోలీసులు ఇది తట్టుకోలేక కేసు నమోదుకు ఉపక్రమించిన ఆ తర్వాత ఎందుకు వాయిదా వేసుకున్నారు. ఆయన కిరణ్ పట్టుబట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సో మన పవన్ కళ్యాణ్ గారి డైరెక్షను అండ్ పవన్ కళ్యాణ్ గారి శిష్యరికం ఇట్లా చేపిస్తుంది అనమాట. ఇదే పని కనుక వైసీపీలో జరిగి ఉంటే ఇక ఈ పచ్చపత్రికలు ఎట్లా డప్పేసేడు తెలుసు కదా. సో బాధితులనే బాధ పెట్టేలాగా కూటమి సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. లా అండ్ ఆర్డర్ను వీడి దాకా తీసుకొచ్చారు. ఇదే లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంటే తెల్లగాగితం అయిపోతున్నాయి అన్న మాటలు ఏమైపోయినాయి పవన్ అన్న అని అడుగుతూ ఉన్నారన్నమాట. ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.